ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున 3:30 గంటలకు మృతి చెందారు. 18 ఏళ్ల వయసులో రావణ బ్రహ్మ అనే నాటకంలో మొదటిసారి నటన ప్రారంభించిన గుండు హనుమంతరావు అహనా పిల్లంట మూవీతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1956 అక్టోబర్ 10న విజయవాడలో జన్మించిన ఆయన దాదాపు 400 సినిమాల్లో నటించారు. ఘటోద్గచుడు, మాయలోడు, కొబ్బరి బొండం, వినోదం లాంటి ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన ప్రేక్షకులను అలరించారు. బుల్లి తెరపై అమృతం సీరియల్లో నటించిన గుండు హనుమంతరావు తనదైన నటనతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టారు. గుండు హనుమంతరావు తల్లిదండ్రులు సరోజిని, కాంతారావు. నటన రంగంలోకి రాకముందు హనుమంతరావు మిఠాయి వ్యాపారం నిర్వహించేవారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా మూవీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, గుండు హనుమంతరావు మరణం ఎప్పుడు జరిగింది? ఆయన మరణానికి గల కారణాలు ఏంటి? ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు ఈరోజు తెల్లవారుజామున దాదాపు 3:30 టైంలో తీవ్ర అస్వస్థతకు లోనవడంతో ఎర్రగడ్డలోని సెయింట్ థెరీసా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే వైద్యులు మృతి చెందారు అని తెలిపడం జరిగింది. దాదాపు 400 పైగా చిత్రాల్లో నటించి దాదాపు 1500 పైగా నాటకాలు వేసిన గుండు హనుమంతరావు ఈ రోజున లేరు అంటే హాస్య కుటుంబం కానీ, ఆయన సన్నిహితులు కానీ, ఆయనతో నటించిన నటీనటులు కానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళైతే చాలా శోక సముద్రంలో మునిగిపోయారు. కొద్దిసేపటి క్రితం నుంచే ఆయన ఇంటికి సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు ఆయన భౌతిక దేహాన్ని సందర్శించి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. కవిత, అయితే 1956 అక్టోబర్ 10లో జన్మించిన గుండు హనుమంతరావు నాటక రంగం మీద అత్యంత దీంతో 18 సంవత్సరాల వయసులోనే రావణ బ్రహ్మ అనే నాటికలు నటించడం జరిగింది. అలా నాటికలు వేస్తున్న సమయంలోనే జంధ్యాల గారి దృష్టి ఆయనపై పడడంతో ఈయనకి ఆహనా పెళ్ళంట చిత్రంతో ఆయనకి ఫస్ట్ సినిమాగా అవకాశం లభించింది. అట్లాగా అక్కడి నుంచి కూడా దాదాపు 400 పైగా చిత్రాల్లో ఆయన నటించి తెలుగు ప్రేక్షకులకు ఆయన హాస్య నటుడిగా, తర్వాత స్టార్ కమేడియన్ గా ఎదగడం జరిగింది. ఆయన మృతి చెందడం అనేది తీరని లోటు అని చెప్పేసి సినీ పరిశ్రమకు సంబంధించిన వర్గాలన్నీ చాలా శోక సముద్రంలో మునిగిపోయాయి. కవిత, అయితే సతీష్, గుండు హనుమంతరావు ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతూ మరణించారని డాక్టర్స్ చెప్పారు? కవిత, 2010లో గుండు హనుమంతరావు భార్య ఝాన్సీ కారు యాక్సిడెంట్ లో చనిపోవడం, ఆ తర్వాత కూతురు కూడా చనిపోవడంతో ఇప్పుడు ప్రెసిడెంట్ కొడుకు అమెరికాలో ఉంటున్నాడు. అయితే ఇలాంటి పరిస్థితుల దృష్టి ఆయన ఆరోగ్యం అప్పటి నుంచి కూడా ఏం బాగాలేదు. అప్పటి నుంచి కూడా అనారోగ్యంతో బాధపడుతూ అడపాదడపా 1-2 సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. అయితే కొంతకాలం ఆయన ఆర్థికంగా కూడా కుంగిపోవడంతో మొన్న మధ్యనే మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనకు ఆర్థిక సహాయం చేశారు. అలాగే మా అసోసియేషన్, తర్వాత మేము సేతు వంటి సంస్థలు కూడా ఆయనకి ఆర్థిక సహాయం చేశాయి. అయితే ఆయన అనారోగ్యం అంటే తీవ్రంగా బాధపడతా ఉండేవారు. అయితే గుండెపోటు అనేది తీవ్ర అస్వస్థత రావడంతో తెల్లారిగా జామున 3 గంటల ఆ టైంలో తీవ్రంగా గుండెపోటు వచ్చింది. అప్పుడు హాస్పిటల్కి పంపించారు. ఆ టైంలో మృతి చెందడం జరిగింది. కవిత, అయితే సతీష్ తన భౌతిక కాయాన్ని బంధువులకు అప్పగించారా ఇప్పటి వరకు? మృతి చెందడంతో ఆయన స్వగృహానికి, ఎస్ఆర్ నగర్ లోని స్వగృహానికి భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. అయితే అంత్యక్రియలు అనేది ఈ రోజు ఎర్రగడ్డ శ్మశాన వాటికలు ఈ రోజు సాయంత్రం జరపడానికి బంధువులు నిశ్చయించారు. కవిత, రైట్, థ్యాంక్ యూ.